మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్ర జార్ఖండ్ ఓటర్లకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయబోతున్న వారిని దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేటి పోలింగ్లో సరికొత్త రికార్డును సృష్టించాలని విజ్ఞప్తి చేశారు. తొలిసారిగా ఓటు వేయబోతున్న యువ ఓటర్లకు అభినందనలు తెలిపారు. మహారాష్ట్ర ఓటర్లకు కూడా ప్రధాని మోదీ ఒక సందేశం ఇచ్చారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు పూర్తి ఉత్సాహంతో ఇందులో భాగస్వాములు కావాలన్నారు. ప్రజాస్వామ్య పండుగను సంపూర్ణం చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. యువతీ యువకులంతా ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమిలో భాగమైన బీజేపీ అత్యధికంగా 149 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 81 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేస్తోంది. మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. వీటితో పలు అసెంబ్లీ ఉప ఎన్నికలకు ఓటింగ్ జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 11 గంటల సమయానికి మహారాష్ట్రలో 18.14%, జార్ఖండ్లో 33% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. దీనిపై మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పలు శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, కేరళ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని 15 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే ఓటర్లు భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఠాణేలో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. బారామతిలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎన్సీపీ అభ్యర్థి అజిత్ పవార్ ఓటు వేశారు. రాష్ట్రంలో మరోసారి మహాయుతి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ముంబైలోని రాజ్ భవన్ లో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమని, పౌరులు, మహిళలు ఓటు వేయాలని కోరారు. ఓటు హక్కు వినియోగించుకోవడం పౌరుల ప్రాథమిక బాధ్యతని రాధాకృష్ణన్ అన్నారు. Whomever they want to vote, that is their choice. But they should come out and vote. And my humble request is, this is the basic duty of every citizen, that whenever there is an election, we should go to the polling booth and vote. And I once again request all the people to come out and vote. Don't wait at home till the evening. Come at your convenient time and vote, so that the democracy will get strengthened by your voting. నాగ్పూర్లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది బాధ్యత అని, ప్రతి పౌరుడు తన బాధ్యతను నిర్వర్తించాలని భాగవత్ అన్నారు. ముంబైలోని పలు పోలింగ్ కేంద్రాల్లో బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్, సినీ నటుడు రాజ్ కుమార్ రావు, నటులు అక్షయ్ కుమార్, అలీ ఫజిల్, సోనూ సూద్ ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సూచించారు. జాన్ అబ్రహాం, ఫర్హాన్ అఖ్తర్, జోయా అఖ్తర్ తదితర బాలీవుడ్ సెలబ్రిటీలు ఓటు వేశారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి చొక్కలింగం, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్, బాబా సిద్దికీ తనయుడు జీషాన్ సిద్దికీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బారామతిలోని పోలింగ్ కేంద్రంలో ఎన్సీపీ ఎస్పీ నాయకురాలు ఎంపీ సుప్రియా సూలే తన కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన భార్య అంజలి, కుమార్తె సారాతో కలిసి ముంబై పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. కాగా మహారాష్ట్రలోని 288 శాసనసభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. అన్ని నియోజకవర్గాలకు ఒకే విడతగా ఎన్నికల కమిషన్ పోలింగ్ నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 9,63,69,410 మంది ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 1,186 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కొనసాగుతోంది. సుమారు 6 లక్షల మంది ఉద్యోగులు ఎన్నికల విధులను నిర్వహిస్తున్నారు. మొత్తం 4,136 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. మరోవైపు జార్ఖండ్ లో రెండో విడతలో 38 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. బరిలో మొత్తం 522 మంది అభ్యర్థులు ఉన్నారు. జార్ఖండ్ తొలి దశలో 43 స్థానాలకు పోలింగ్ జరిగింది. కాగా పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. రెండు రాష్ట్రాల ఫలితాలు, ఉప ఎన్నికల ఫలితాలు నవంబర్ 23న వెలువడనున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.